ఇది మన రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కొన్ని నెలల క్రితమే లోక్సభలో స్వయంగా అంగీకరించారు. ఇండియాలో రోడ్ సేఫ్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అని ఆయన ఈ విధంగా చెప్పారు. कि 2024 समाप्त होने के पहले 50% डेथ और एक्सीडेंट हम कम करेंगे. कम तो हुए नहीं, उल्टा एक्सीडेंट और बढ़ गए. और ये एक ही सब्जेक्ट है कि जिसमें हमारे डिपार्टमेंट को सफलता नहीं मिली. ఇప్పుడు డేటాను చూస్తే 2023వ సంవత్సరంలో భారతదేశంలో 4,62,000 రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. అంటే ప్రతి గంటకు 55 యాక్సిడెంట్స్. ఈ 55 క్రాషెస్ లో ప్రతి గంటకు 20 మరణాలు సంభవించాయి. ఈ లెక్కలు నిజంగా షాకింగ్ గా ఉన్నాయి. కానీ ఒకవేళ మీరు రోడ్ యాక్సిడెంట్ నుండి సేఫ్ గా బయటపడినా ఆ తర్వాత ప్రాసెస్ మరింత భయంకరంగా ఉంటుంది. నేను మాట్లాడుతున్నది ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి. మీ వెహికల్ మరొక వెహికల్ తో మేజర్ లేదా మైనర్ క్రాష్ అయినప్పుడు 2 లేదా 3 రకాల సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. మొదటిది అత్యంత క్లియర్ గా మీరు ఎదురుగా ఉన్న వ్యక్తితో గొడవ పడతారు. ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా సహనం కోల్పోతే విషయం చేదాటి దాడి వరకు వెళ్ళొచ్చు. రెండో సందర్భం ఏమిటంటే మీ వెహికల్ ని ఢీకొట్టిన వ్యక్తి మీ నష్టాన్ని రీప్లేస్మెంట్ చేస్తాడు. కానీ ఇలాంటివి చాలా రేర్ గా జరుగుతాయి. మూడవది మరియు చివరి ఆప్షన్ అదేమిటంటే మీరు మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని చేస్తారు. ఇక్కడ నుండి అసలు సమస్య మొదలవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే కొంత తలనొప్పి తర్వాత క్లెయిమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ అయితే అప్పుడు మీరు ఒక సరైన లీగల్ స్కామ్ లో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ గా అలిసిపోయేలాగుంటుంది. దీని క్లెయిమ్ చేయడం దాదాపు అసాధ్యమే. చాలా మందికి ఈ రోజు వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఉందని కూడా తెలియదు. అందుకే ఈ రోజు నేను మీకు డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ భారతదేశంలో ఎందుకు స్కామ్ లాగా అనిపిస్తుంది, దీన్ని క్లెయిమ్ చేయడం ఎందుకు అసాధ్యంగా ఉంది, అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్స్ లో కూడా ప్రతి ఒక్కరు గొడవలకు ఎందుకు దిగుతారో, ఇలాంటి సందర్భంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ తీసుకోవడానికి ఎలాంటి తప్పులు చేయకూడదో కూడా చెప్తాను. ముందుగా వెహికల్ ఇన్సూరెన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకోండి. ఫస్ట్ ది ఇంకా అత్యంత చీపెస్ట్ ది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇది లేకుండా వెహికల్స్ ని రోడ్డు పైన లీగల్ గా నడపలేరు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లో మీ వెహికల్ వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తికి జరిగిన నష్టం, అది వారి వెహికల్ డ్యామేజ్ అయినా, ఆరోగ్య సమస్యలైనా లేదా మరణం సంభవించినా ఆ నష్టాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది. రెండవది ఓడి అంటే ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్. ఈ రకమైన ఇన్సూరెన్స్ క్రాష్ జరిగినప్పుడు మీ వెహికల్ కి లేదా మీకు జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది. మూడవది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఇది థర్డ్ పార్టీ మరియు ఓడి ఇన్సూరెన్స్ ల కాంబినేషన్. అంటే యాక్సిడెంట్ లో ఎదురుగా ఉన్న వ్యక్తికి నష్టం జరిగినా మీ ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు చెల్లిస్తుంది. మీకు నష్టం జరిగిన మీ ఖర్చుల్ని కూడా మీ కంపెనీయే చెల్లిస్తుంది. నాలుగవది మరియు అత్యంత ముఖ్యమైనది జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్. దీన్ని సాధారణంగా జీరో డెప్ అని పిలుస్తారు. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, క్రాష్ తర్వాత మీ వెహికల్ లో ఏదైనా నష్టం జరిగినా లేదా కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయినా మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. రిపేర్ ఖర్చులన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ లో మీ వెహికల్ పూర్తిగా నాశనమైనా లేదా దొంగతనం జరిగినా ఇన్సూరెన్స్ టైంలో వెహికల్ వాల్యూని నిర్ణయించిన మొత్తాన్ని మీకు పూర్తిగా చెల్లిస్తారు. కానీ ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఏ పార్టీకి ఎంత క్లెయిమ్ మొత్తం వస్తుందనే దానిపైన. ఇంకా ఈ ఇన్సూరెన్స్ లో కొన్ని అడ్వాన్స్ యాడ్ ఆన్స్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా పర్సనల్ యాక్సిడెంట్ కవర్. ఇది యాక్సిడెంట్ టైంలో మీకు జరిగిన గాయాల మెడికల్ ఖర్చుల్ని కవర్ చేస్తుంది. కారు యొక్క కీని కవర్ చేస్తుంది. ఒకవేళ మీ కార్ తాళం పోతే ఆ ఖర్చుని కవర్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కార్స్ లాకింగ్ సిస్టమ్ చాలా హైటెక్ గా ఉంటాయి. కొత్త కీ తయారు చేయడానికి 10,000 నుండి 1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఇంకొక యాడ్ ఆన్ ఏమిటంటే ఇంజన్ కవర్. ఇందులో క్రాష్ లేదా ప్రకృతి విపత్తు సమయంలో ఇంజన్ కు జరిగిన నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఇలాంటి ఇంకా చాలా యాడ్ ఆన్స్ ఉన్నాయి. నేను మీకు ముఖ్యమైన యాడ్ ఆన్స్ ఇన్సూరెన్స్ గురించి మాత్రమే చెప్పాను. వీటిని మీరు తీసుకోవాలి. ఇప్పుడు మన ముఖ్యమైన మెయిన్ పాయింట్ కి వస్తే, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ ని తీసుకోవడం ఎందుకు అంత కష్టం అంటే, ఒకవేళ మీ వెహికల్ ని మరొక వెహికల్ ఢీ కొట్టింది అనుకుందాం. మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే మొదట మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి వీలైనంత త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ టైము 24 గంటల నుండి 72 గంటల వరకు ఉంటుంది. కానీ డిఫరెంట్ కంపెనీస్ వారీగా ఈ టైము తక్కువ లేదా ఎక్కువ కావచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంత కష్టమైన పని కాదు. కానీ ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. వెహికల్ లో ఎంత చిన్న నష్టం జరిగినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే.
కానీ ఈ ప్రాసెస్ లో 2 సమస్యలు వస్తాయి. మొదటిది, చాలా మంది పోలీస్ స్టేషన్ అనే పేరు వినగానే భయపడతారు. రెండవ సమస్య ఏంటంటే వెహికల్ కి పెద్ద నష్టం లేదా డ్రైవర్ ప్రయాణికులకి తీవ్ర గాయాలు జరిగిన లేదా బ్యాడ్ సిచ్యువేషన్ లో మరణం సంభవించిన పోలీసులు ఈజీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. కానీ చిన్న నష్టం జరిగితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం చాలా కష్టం. దీనికి మీరు చాలా రికమెండేషన్స్ చేయాలి లేదా తాయిలాలు ఇవ్వడం సాధారణ ప్రాసెస్ లో భాగమే. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించిన యాక్సిడెంట్ కు సంబంధించిన అన్ని సాక్ష్యాలను మీరే కలెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రతి చిన్న డీటెయిల్ ని జాగ్రత్తగా కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న విషయం మిస్ అయినా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా యాక్సిడెంట్ తర్వాత మీ వెహికల్ మరియు క్రాష్ లో ఇన్వాల్వ్ అయిన మరొక వెహికల్ యొక్క ఫోటోలు వీడియోలు తీయాలి. మీ వెహికల్ కి ఎంత నష్టం జరిగింది, ఎదురుగా ఉన్న వెహికల్ కి ఎంత నష్టం జరిగింది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. అంతేకాకుండా యాక్సిడెంట్ టైంలో ఎదురుగా ఉన్న వ్యక్తి నుండి వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీ పాలసీ నంబర్, వాళ్ళ చెల్లుబాటు అయ్యే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కాపీస్ ను కూడా తీసుకోవాలి. ఈ ప్రాసెస్ లో కూడా సమస్య ఏంటంటే రియల్ లైఫ్ లో యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు పైన ప్రశాంతమైన వాతావరణం ఉండదు. గొడవలు ఇంకా భయంకరమైన వాతావరణం మాత్రమే ఉంటాయి. దీనివల్ల సిచ్యువేషన్స్ మరింత కాంప్లికేటెడ్ గా మారుతుంది. ఇలాంటి గొడవల్లో చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీయడం మర్చిపోతారు. గొడవ జరిగిన తర్వాత ఎదుర్కొన్న వ్యక్తి తన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పాలసీ డీటెయిల్స్ ఈజీగా చూపించే అవకాశం చాలా తక్కువ. కానీ ఒకవేళ మీరు ఈ పనులన్నీ సక్సెస్ఫుల్ గా చేసినా అసలు మరియు అత్యంత పెద్ద యుద్ధం ఇక్కడ నుండి మొదలవుతుంది. ఈ సాక్ష్యాలు, డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసిన తర్వాత మీరు కోర్టుకి వెళ్ళాలి. ఈ కేసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టుని మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ MACT అంటారు. ఈ MACT థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లైమ్స్ ను హ్యాండిల్ చేస్తుంది. ఈ MACT లో మన ఇతర కోర్ట్స్ లాగానే లక్షల కేసులు పెండింగ్ లో ఉంటాయి. ఒకవేళ మీ కేసు విచారణకు లిస్ట్ అయినా ఎదురుగా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ లాయర్ మొత్తం తప్పుని మీ పైన వేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకు తక్కువ క్లైమ్స్ చెల్లించాల్సి రాకుండా ఉండేందుకు అత్యంత ప్రొఫెషనల్ కాస్ట్లీ లాయర్స్ ను అపాయింట్ చేస్తారు. ఈ విధంగా ప్రతి కొత్త డేట్ తో ఈ కేసు మీకు మానసికంగా, ఆర్థికంగా హింసగా మారుతుంది. ఎందుకంటే మీ పనిని వదిలేసి కోర్టు చుట్టూ తిరగడం ఈజీ కాదు. ఈ విధంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి క్లెయిమ్ తీసుకోవడానికి నెలలు కాకపోతే సంవత్సరాలు కూడా పట్టొచ్చు. క్లెయిమ్ వచ్చినా మీరు ఆశించిన మొత్తం కంటే చాలా తక్కువే వస్తుంది. ఇండియాలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇంత కష్టంగా ఉండడం వల్ల చాలా మంది వాళ్ళ సొంత జోబు నుండి డబ్బు చెల్లించి వెహికల్ ని రిపేర్ చేయించుకుంటారు లేదా ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుక్కుంటారు. కానీ ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్ లో కూడా క్లెయిమ్ వస్తుంది, కానీ ఆశించిన దానికంటే తక్కువే వస్తుంది. అంతేకాకుండా వెహికల్ ని 15 నుండి 20 రోజులు, కొన్ని సందర్భాల్లో నెలల రోజుల పాటు సర్వీస్ సెంటర్ లో ఉంచాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా బాధాకరమైన ప్రాసెస్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం, ఇన్సూరెన్స్ తో వెహికల్ ని రిపేర్ చేయించడం ఇంత అలిసిపోయే, ఒత్తిడితో కూడిన ప్రాసెస్ కావడం వల్ల చిన్న చిన్న క్రాషెస్ లో కూడా పబ్లిక్ తమ సహనాన్ని కోల్పోతారు. అందుకే ఇండియాలో రోడ్ రేజ్ కేసులు ఇంత ఎక్కువగా కనిపిస్తాయి. అంటే ఇప్పుడు ఇండియాలో రోడ్ రేజ్ ను తగ్గించాలంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ సిస్టమ్ లో రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎగ్జాంపుల్ గా పోలీస్ కోర్టు స్టేజ్ ను తీసేసి ఈ ప్రాసెస్ ను పూర్తిగా డిజిటలైజ్ చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీస్ వన్ సైడెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని తీసేయాలి. దీనివల్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈజీ అవుతుంది. వేరే దేశాల్లో ఉన్నట్లే ఎగ్జాంపుల్ గా అమెరికాలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం పోలీసు, కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి అన్ని డాక్యుమెంట్స్, సాక్ష్యాలను ఇస్తే త్వరగా క్లెయిమ్ వస్తుంది. UK, జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో కూడా పోలీసు, కోర్ట్స్ ప్రొసీడింగ్స్ లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ సర్వేయర్ వచ్చి క్లెయిమ్ ను చెక్ చేసి సమయానికి ప్రాసెస్ చేస్తారు. అందుకే మీరు ఎప్పుడైనా క్రాష్ సిచ్యువేషన్ లో చిక్కుకుంటే ఫస్ట్ మీ డ్యామేజ్ అయిన కారు, ఇన్వాల్వ్ అయిన మరొక వెహికల్ యొక్క ఫొటోస్, వీడియోస్ ని డీటెయిల్డ్ గా తీయండి. వీడియోలో యాక్సిడెంట్ డేట్, టైం చెప్పడం మరింత మంచిది. వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పాలసీ పేపర్ పైన దాని నంబర్ ఉంటుంది. పెద్ద యాక్సిడెంట్ జరిగితే FIR ఫైల్ చేయండి. ఇలాంటి కొన్ని తప్పులు అస్సలు చేయకండి. ఇన్సూరెన్స్ కంపెనీ పర్మిషన్ లేకుండా క్రాష్ సైట్ నుండి వెహికల్ ని తీసుకెళ్లకండి. ఎదుర్కొన్న వ్యక్తికి మీ జోబు నుండి నష్టాన్ని రీప్లేస్ చేయకండి. మీ వెహికల్ ని మీరే రిపేర్ చేయించకండి. అత్యంత ముఖ్యమైనది, క్రాష్ సైట్ నుండి పారిపోకండి. ఒకవేళ తీవ్రమైన గాయం జరిగితే వెంటనే హాస్పిటల్ కి వెళ్ళడం బెస్ట్. ఇది తప్ప వేరే మార్గం లేదు. కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ లో చెప్పండి.